చేసేసుకున్నాం. సో ఎవరికి తెలియదు, మీకే చెప్తున్నాం. సక్సెస్ఫుల్ గా పెళ్లి అయిపోయింది అని బొట్టు పెట్టుకున్నాం. గైస్ నేను అసలు ఇప్పటి వరకు వచ్చిన 4 years నుండి బయట ఎలాంటి షూటింగ్ చేయలేదు. ఎప్పుడు నా ఛానల్ అనుకుంటున్నా. వంశీ అడిగినాడని చెప్పేసి నేను వచ్చాను, కష్టపడుతున్నాను. చెప్పినట్లేదు కొత్త హీరోయిన్ పెట్టుకుందాం అంటే బ్లషింగ్ సీన్ అయితే హైలైట్ గా బ్లష్ అవ్వమంటే వాడేనా బ్లష్ అవుతుంది. అందగాడా నేచురల్ స్టార్ నాని ఇది నాకు వంశీ పిచ్చాడు గైస్. వంశీ సెలెక్షన్ ఎట్లా అంటే వంశీ సెలెక్షన్ ఎట్లా బాగుంటుంది అని తెలుసు అందరికి. వైట్ కలర్ వచ్చింది, వైట్ హ్యాండ్స్ వచ్చింది, మొత్తం చాక్లెట్ కలర్ వచ్చింది చూడు, గుర్తుందా? నువ్వు తీసుకున్నావా నేనా? నువ్వు తీసుకుంది గుర్తుందా? టీ షర్ట్ ఆ స్ట్రైట్ గా ఒకటి ఉంది తీసుకో అని చెప్పి. నార్మల్ దిష్టి తాకుతుంది కప్పుకో అని చెప్తే కప్పుకోలా. నార్మల్ అంటే బేసిక్ ఇట్లా పెట్టేసుకుంది అంతే. వాళ్ళు వచ్చి నా మైండ్ లేరు కొంపది డ్రెస్ బాగా కొట్టడానికి ఈ అమ్మాయి ఏం చెప్పాలి లేక నవ్విరన్నారు. మళ్ళీ మా డైరెక్టర్ అని పిలుస్తున్నారు అనమాట. అయిపోయింది వచ్చి ఏం లేదు నాన్న కింద పడ్డా కదా చూడడానికి వచ్చినావు అన్నారు. నీది నాది ఫోటోలు ఎన్ని చూపించిన ఎవరిని ఉన్నారు. ఇంకోటి మా ఇద్దరి ఇప్పుడు లైక్ మా వాల్ పేపర్స్ ఉంటాయి కదా ఇద్దరివి ఫోన్స్ లో, ఇద్దరు వాల్ పేపర్స్ చూపిస్తే నువ్వు చాలా బాగున్నావు బాబు ఈ అమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నారు. శివగాడే దీనికి రెండు బ్రో అందరూ ఇక్కడికి వచ్చాను. బాబాయ్ చెయ్యి కదా డైరెక్ట్ ఇటువైపు రా. డైరెక్ట్ వదిలే పెళ్లి చేసేసుకున్నాం. అదే వస్తుంది రే మాయా ఈ మాయ ఏ సంబంధం లేదు, మొత్తం ఇదే చేసింది. పెళ్లి చేసేసుకున్నాం. సో ఎవరికి తెలియదు, మీకే చెప్తున్నాం. సక్సెస్ఫుల్ గా పెళ్లి అయిపోయింది అని బొట్టు పెట్టుకున్నాం. అవి లేవు, మెటల్ ఎడిటింగ్ లో తీసేసాంలే, తర్వాత పెట్టిస్తా. బంగారం గోల్డ్ గోల్డ్ సరే సిల్వర్ నాకు ఆస్తులు ఇచ్చాడు కొంత గోల్డ్. నీ ముందట 57 kgs బంగారం ఉంది. నువ్వు వాళ్ళకి లైట్ గా వెయిట్ చెప్పేస్తున్నావు. నీది నా వెయిట్ అది కాదుగా గైస్. నీ ముందేముంది మరి? నీ వెనకేముంది? ప్లాటినం గోల్డ్ కన్నా నువ్వు కాదు
నువ్వు కాదు ఆ వచ్చిందంటే నువ్వు కాదు అని అంట. సో గైస్ ఇది ఫస్ట్ డే షూట్ అనమాట. అంటే నాది నేను ఫస్ట్ డే ఏం జరిగింది ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ డే లొకేషన్కి నేను వచ్చి లేదు నిలబడిపోయింది. ఫస్ట్ డే ఏమైందంటే సీన్ చేద్దామని చెప్పేసి వచ్చాము, పెళ్లి చూపుల సీన్. ఏమైంది దూరం తీసుకెళ్ళలేరు, నాకు హెల్త్ బాగాలేదు, నాకు వేడికి ఇక కళ్ళు తిరిగి రప్ప నాకు కింద పడిపోయిన వంశం పట్టుకొని. ఎత్తుకోపోద్దున్నా సారీ ఎత్తుకుంటా రావండి ఓపిక తెచ్చుకున్నాడు అట్లా అయిపోయింది అనమాట. అయినా ఎత్తుకున్నాడు పాపం పిల్లోడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని నిన్న కూడా నాకు రెస్ట్ ఇచ్చి, అంటే థర్డ్ డే షూట్ నాకు థర్డ్ డే తనకు ఫస్ట్ డే నాకు ఫస్ట్ డే రోజు ఎన్ని సీన్లు అయిపోయినాయి అంటే రెండే అయిపోయినాయి. ఇది థర్డ్ వన్ చెప్పు. పొద్దున పెళ్లి చూపులు, సెకండ్ మాండేస్ దానికి సెట్ అవ్వదు, దానికి వేరు ఇది వేరు. మాండేస్ కూడా కలుపుతారు ఎవడన్నా, మాండేస్ కలిపేస్తుంది. అది షూటే కదా. ఓ సూపర్. అలాంటి నేను మొత్తం చేసేసాను గైస్. నేను అసలు ఇప్పటి వరకు వచ్చిన 4 years నుండి బయట ఎలాంటి షూటింగ్ చేయలేదు. ఎప్పుడు నా ఛానల్ అనుకుంటున్నా. వంశీ అడిగినాడని చెప్పేసి నేను వచ్చాను, కష్టపడుతున్నాను. వంశీ కోసం మాత్రమే కష్టపడుతున్నాం అసలు మనం. ఎటు పోకుండా ఇంట్లోనే రూమ్ లోనే కూర్చొని కష్టపడుతున్నాము. మళ్ళీ నీ మొహం చూడలేక కష్టపడుతున్నాను. చెప్పింది మీరు ఎవరన్నా నన్ను ఏమన్నా అనాలి రా, నా పట్టాలరా మిమ్మల్ని. నా ముఖం చూడకి చిరాకు అన్నది, గుర్తుపెట్టుకోండి. ఎవరు రేపు పొద్దున హీరో జీరో అని అనుకున్నారు. ఫేస్ చూడడానికి చిరాకు వస్తుంది. దాని తర్వాతకి వచ్చేటప్పుడు రోడ్లు సరిగ్గా లేవు, డిచ్చాం అని డాన్స్ ఆడుతున్నా, అక్కడ చిరాకు వస్తుంది. అక్కడ అవుతుంది. మా డైరెక్టర్ గారు అరిచేస్తున్నారు. సో గైస్ సాడ్ ఉండడానికి ట్రై చేస్తుంది. ఏమైనా చెప్పురా దాన్ని చెప్పి ఏదో చేస్తున్నది. ఏం చేస్తుందో చూద్దాం. సాడ్ ఒకే చోట నుంచో ఏందో ఏదో ట్రై చేస్తాను. దీన్ని టేకులు ఎవడు తినండి, ఊక టేకుల మీద టేకులు చేస్తుంది. ఇది నరికేళ్ళు దీన్ని ఇలా చెప్పి తినట్లేదు. కొత్త హీరోయిన్ పెట్టుకుందాం అంటే బ్లషింగ్ సీన్ అయితే హైలైట్ చేసి బ్లష్ అవ్వమంటే వాడేనా బ్లష్ అవుతుంది. మీకు వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాక మీరైతే మామూలు కూడదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, రిలీజ్ అయ్యాక ఎవడు బాగా చేశాడని మీరే కామెంట్ చేయాలి. ఒక పగులుతుంది అని మాట్లాడుతుంది, బాయ్ ఫ్రెండ్ కాదన్నది, బోర్ కొట్టేసిన అంటుంది. చూసుకోండి మళ్ళీ. ముఖం చూడబుద్ధి అయితే లేదంట. ముఖం చూడబుద్ధి అయితే లేదంట. మళ్ళా నుండి అంటుంది. ఇక్కడ కెమెరా పెట్టి కెమెరాలో కనిపిదా, ప్రపంచానికి మొత్తం కనిపిస్తుంది. చేస్తారా నుండి ఎలా అయిపోతుంది అని నిజంగా మేము అనుకున్నంత కాకపోయినా కూడా చాలా బాగా అవుతుంది. అండ్ నేను భయపడుతున్నా ఫస్ట్ థింగ్, ఎలా చేస్తుందో ఏమొద్దో అనుకొని భయపడ్డా. పర్లేదు బాగా వస్తుంది. సో చూద్దాం, వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ ఏప్రిల్ స్టార్టింగ్ ఫస్ట్ మంత్ అలా రిలీజ్ అవుద్ది అనమాట. కష్టపడుతున్నాం అండ్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కొంచెం లేట్ అయినా పర్లేదు, వెయిట్ చేయండి. పక్కా మీరు పడి నవ్వుతారు, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. సో వెయిట్ చేయండి. అండ్ వ్లాగ్ తర్వాత చేస్తాను అనమాట. చాలా షార్ట్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. సో గైస్ మన టెంప్ట్ ఇటు చూడు, అందగాడా న్యాచురల్ స్టార్ నాని అందగాడా అందాలన్నీ ఎందుకోరా పరిగెడుతుంది. అందగాడా అందాలన్నీ ఎందుకోరా. కట్ ప్యాకప్.
గైస్ నీకు భలే హ్యాపీగా ఉండదు కదా నాకు ఒక్కటి వచ్చింది అన్నతో ఛాలెంజ్ చేసింది కదా ఛాలెంజ్ చేసిన చూసుకో గుర్తుందా వదులుకోదాం దారా నడుచుకుంటూ రావాలా సో గాయ్స్ చూసారు కదా మా షూటింగ్ లొకేషన్స్ అంటే లొకేషన్లో షూట్ అయిపోయిన తర్వాతకి మేము బ్యాక్ హోటల్ వచ్చేటప్పుడు షాపింగ్కి తీసుకెళ్ళాను అన్నమాట వంశీని. సో లేక ఎప్పుడో 1 year బ్యాక్ వంశీ 1.5 year బ్యాక్ నేను కొనిచ్చిన బట్టలు అయితే మళ్ళీ తర్వాతకి ఇవాళనే షాపింగ్ చేసినాడు. ఎన్ని కొన్నాడు అంటే ఇన్ని కొన్నాడు. ఈ ప్యాంట్ కూడా కొన్నాడు. ఇవన్నీ వాడు కొన్నాడు కానీ నేను ఒకటే డ్రెస్ ఇప్పించిన మిగతా అన్నీ వాడిపేసలే. 8,800 8,000 నీవి నావి కలిపి కదా 8,000 ఎంత 8,800 అయ్యింది. కానీ నేను ఇందులో నేను ఇప్పించిన షర్ట్ మాత్రమే చూపిస్తా. గైస్ వంశీ నాకు డ్రెస్ ఎందుకు ఇప్పించినావు అడుగుదామంటే ఇష్టం చెప్పు. నాకు నచ్చింది ఇప్పించిన నీకేమైతుంది? అసలు నాకు వంశీ బట్టలు ఇప్పించడం చాలా ఫస్ట్ టైం 2 yearsలో ఫస్ట్ టైం. అండ్ ఇంకొక మాట కూడా ఇచ్చినాడు బయటకు పోదాం హైదరాబాద్ పోయిన తర్వాత అని చెప్పి తీసుకెళ్ళామా. చెప్తా. సో నన్ను బయటకు తీసుకెళ్తా అన్నాడు. కొన్ని చెప్పిస్తా అని చెప్పిండు. అది మీకు ఎవరి దాంట్లో వీడియో వస్తుంది అనమాట. వస్తుంది. అండ్ నాకు డ్రెస్ ఎందుకు ఇప్పించిన బాగుందని ఇప్పించిండే వంశీ. నాకు 2 సెలెక్ట్ చేసిండు. ఒకటి నేను పేమెంట్ చేసిన, ఒకటి వీడు పేమెంట్ చేసిండు. వాడికి నచ్చింది పేమెంట్ చేసిండు. నేను వాడికి ఇప్పించిన డ్రెస్ చూపిస్తాను. ఇది నాకు వంశీ ఇప్పించాడు గైస్. వంశీ సెలెక్షన్ ఎట్లా అంటే వంశీ సెలెక్షన్ ఎట్లా బాగుంటుంది అని తెలుసు అందరికి. చాలా బాగుంటుందని తెలుసు కదా చెప్తున్నాలే. చెప్పు. చాలా బాగుంటుందని వాళ్ళకి తెలుసు నా సెలెక్షన్. వంశీ సెలెక్షన్ ఎట్లుంటుందో మీకు నిలువెత్తు కనిపిస్తుంది అనమాట. చాలా ఎక్కువ వస్తుంది నా లేదు. దాని తర్వాత ఎందుకు తీయొద్దాను? నాకే తెలుసు అన్ని తీస్తావేమో అనుకున్నాను. అన్ని వద్దులే. ఇప్పుడు సెలక్షన్ చెప్పండి గైస్. ఇది బాగుంటుంది. ఇది నేను వంశీకి ఇప్పించా. ఎందుకంటే వంశీకి కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ తెలియదు అనమాట. సో ఇద్దరం కొంచెం మ్యాచింగ్ చేసుకున్నాం. నాకు ఏ వైట్ ప్యూర్ వైట్ కాకుండా మేము నార్మల్ షేడ్లో కొనుక్కున్నాం. ఇది నేను ఇప్పించా వంశీకి. వంశీ ఇది నాకు ఇప్పించాడు. వంశీ నాకు ప్యాంట్ ఇప్పియలేడు కానీ నేను వంశీకి ప్యాంట్ ఇప్పించా. అండ్ ఇంకా ఏంటంటే వంశీకి చాలా మంచి బట్ట సెలెక్ట్ చేశాను నేను. కానీ వాడు షాపింగ్ చేయించి నా జీవితంలో 8,000 ఏ రోజు ఖర్చు పెట్టలే. మా నాన్న మా అమ్మ కూడా చూస్తే ఏం చేస్తున్నారు. నేను వచ్చిన వెంబడే చెప్పిన ఆంటీ బాస్మతి రైస్ ఫ్రీ ఇచ్చారు. బిల్లు అయితే 8,000. వంశీ సపరేట్ బిల్లు, నేను సపరేట్ బిల్లు వేయించుకున్నాం. ఎందుకంటే నా షాపింగ్ అప్పటికే అయిపోలేదు. అయితే వంశీది 5,000 చేంజ్ ఏమో బిల్ అయ్యింది. చూపిస్తాను. వంశీది 5,000 చేంజ్ అయిపోయింది. వాడికి 5 kgs రైస్ బ్యాగ్ ఫ్రీ ఇచ్చినాడు. నాది 3,000 చేంజ్ అయ్యిందని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీకి ఇచ్చిండు. ఇదిగోండి. హైదరాబాద్ లో కూడా ఇట్లానే ఉంటే ఎంత బాగుంటది కదా. అండ్ ఇంకో నేను ఈ షర్ట్ మీదకి ప్యాంట్ సెలెక్ట్ చేశా. ఆగు మీకు ఒకటి చెప్తా. నేను వంశీకి ఆయిల్ మసాజ్ చేశాను ఇవాళ. బాగుందా? మరి చూసుకోవాలి. ఎవడు చూసుకుంటాడు మరి?
నన్ను చూసుకున్నావా మరి? నాకు హెల్త్ బాగా చూసుకోలేదు మరి, నాకు హెల్త్ బాగాలేకుంటే నువ్వు షూటింగే క్యాన్సిల్ చేసి పడతా నీకు లేకపోతే. నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఇప్పుడు ఏంటంటే మంది కూడా నడుస్తుంది కాబట్టి క్యాన్సల్ అన్నా ఏమంటే షూట్ ప్యాకప్ అన్నా. చెప్పలేదారా? చెప్పరా? ఇట్లా పడగానే హైలైట్ పొలం గట్ల మీద కూర్చున్నాం. మేడం గారు ఇలా పట్టుకొని ఉన్నా. ఇప్పుడు నన్ను పట్టుకో, నేను ఎట్లా పడుకున్నా అట్లా పడుకోబెట్టుకున్నాను. ఇలా పడుకుంది గైస్. పడుకోగానే సడన్గా ఉన్నాడు, రావే ఎత్తుకెళ్తాడు. వద్దునా నేను నడుచుకుంటూ వస్తా, ఓపిక వస్తుంది నాకు. అంటే నన్ను ఎత్తుకుంటే బరువు ఉంటా కాబట్టి అట్లా చెప్పిన. నేను అబద్ధం చెప్పిన. మొత్తం బరువు బిల్డింగ్ ఎక్కిన బరువు మోసి కాదు హైలైట్ ఉంటుంది కాక 3 ఫ్లోర్లు. ఆ గట్ట దగ్గర నుంచి ఎదర తీసుకొని కూర్చోబెడదామని ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత నాకు బాగాలేదు కదరా ఫస్ట్. నాకు పొద్దున నాకే కళ్ళు తిరుగుతున్నాయి 2 days నుండి. అసలు దీనిగా నిన్ను ఎత్తుకుని నాది వీడియో కొట్టలేము ఇంకా గలీజ్. నాది ఇంకా వరస్ట్. నా హెల్త్ కండిషన్ కొట్టింటే పోయేది అయిపోయి ఇప్పటికి. శివకి మనల్ని చూసి ఒక సాంగ్ గుర్తొచ్చిందని చెప్పిండు కదా. ఏం సాంగ్ గుర్తొచ్చింది? ఎత్తుకోగానే వాడు అనుకున్నాడంట, అయ్యో నీకు చూసుకుంటా. వంశీ ఆ కలర్ పాయింట్ సేమ్ కదా. అది ఇది ఫార్ములా జాగర్, దేనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ ఓకే, రిలాక్స్. లేదు నేను అప్పటికి అనుకుంటున్నా వీడితో అనుకుంటావు కానీ అది వేరు కదా, వదిలేసి ఏం కాదు. అది రేపు షూటింగ్ లో వేసుకుంటా. ఇది వేసుకోవద్దు అన్నాడు కదా ఆయన, పెద్ద మంచి. కానీ నీకు కూడా తెలుసా? 2 తెలుసు. ఒక టీ షర్ట్ తీసుకున్నావు చూసినావా? అన్ని తీసుకున్నాను, చాలా తీసుకున్నాను. నా జీవితంలో షాపింగ్ చేయలేదు నాయన ఇంతగా. వామ్మో అట్లా కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ వైట్ కలర్ వచ్చింది, వైట్ హ్యాండ్స్ వచ్చింది, మొత్తం చాక్లెట్ కలర్ వచ్చింది చూడు, గుర్తుందా? నువ్వు తీసుకున్నావా నేనా? నువ్వు తీసుకుంది గుర్తుందా? టీ షర్ట్ ఆ స్ట్రైట్ గా ఒకటి ఉంది తీసుకో అని చెప్పి. నేనే నీకు చెప్పింది. నాకు అర్థం కాదు ఏ స్టైల్ ఉందంటే అడిగాను, పెట్టిదేమో అనుకున్నా. ఇది పొద్దునే మా ఊళ్ళు ఇది చేసే అల్లరికి బ్లషింగ్ సీన్ కాదు. అరే రెడ్ లైట్ రా, రెడ్ లైట్ చెప్పా కదా బ్లష్ది కాదురా. రెడ్ లైట్ ఏమైంది అని అంటే నువ్వు లోపల చెప్తా లాస్ట్ ఎమోషన్ సీన్ ఉంది. లాస్ట్ రెడ్ లైట్ వేసారు, రెడ్ కలర్ది లైట్. ఆయన ఏమన్నాడు అనుకున్నావు? నవీన్ అన్న అరే ఓ రెడ్ లైట్ ఏరియానో ఏదో అన్నాడు. ఇక నాకు వేరే అర్థం అయ్యింది. నేను నవ్వుతా కదా గట్టి గట్టిగా నవ్వుతా కదా. నవీన్ అన్న కూడా సేమ్ అట్లనే నవ్వుతుండు. యాక్చువల్లీ ఏమైందంటే వీడికి వచ్చినాక ఇది ఎలా అయిపోయిందంటే హెల్త్ బాగాలేదని రెస్ట్ ఇచ్చడం బాగుంది. ఇది ఈ రోజు ఫస్ట్ డే, అంటే ఈరోజు 3rd డే అనమాట యాక్చువల్లీ. కానీ ఫస్ట్ డే దీనికి ఈరోజే వచ్చింది నవ్వుపిస్తుంది. ఒక పక్క సీన్ చేయవే అంటే మళ్ళీ అక్కడ యూట్యూబ్ బ్లాగ్స్ ఏంటంటే సిగ్గుపడవే అంటే నార్మల్ అక్కడ ఎంత సిగ్గుపడబడి ఇట్లా పెట్టుకుంటుంది కదా. సిగ్గుపడవే అంటే అంటది. మీరు కూడా చాలా బాగున్నారు అంటే అమ్మాయిలు సిగ్గుపడుతుంది. మీరు కూడా చాలా బాగున్నారు ఎలా చెప్తారు? మీరు కూడా చాలా బాగున్నారు ఏంటరా ఏం చేస్తున్నావు అని ఏం చేయలేక. ఇంకో హైలైట్ అంటే నా దాంట్లో షార్ట్ వీడియో చూసారు కదా మీరు. యాక్చువల్ అది ఫస్ట్ డే అనమాట. ఆ రోజు హెల్త్ బాగాలేదు. అంటే లైక్ నాకు వచ్చిన రోజు నుండి హెల్త్ బాగాలేదు. తనకు ఆ రోజు లైక్ ఇంకా తనకు అసలు ఫుల్గా హెల్త్ బాగాలేకుండా పోయింది అనమాట. నేను అసలు ఆ రోజు స్టంట్ జస్ట్ అట్లా అయిపోయింది. తీసుకొని వచ్చాం మేము. అక్కడ కూర్చున్నాం ఒక దగ్గర, లైక్ ఏమంటారు గడ్డివామ దగ్గర కూర్చున్నాం. మొత్తం ఊర్లో ఉన్న ఆడవాళ్ళు అందరు వచ్చారు అక్కడికి. ఏమైంది అందరు వస్తున్నారు కొట్టడం. లైక్ మనం ఫస్ట్ టైం కదా, మనకు తెలియదు. నాకు భయం వేసింది. నేను స్లీవ్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకున్నా, ప్లస్ శారీ హెవీగా అంటే ఓపెన్ టాప్ ఉంది, మొత్తం ఓపెన్ ఉంటది కదా, ఓపెన్ ఉంటది. నేను ఏమనుకున్నా అప్పటికి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కప్పుకున్నా, ఎందుకంటే ఏడగొడతారా అని చెప్పేసి. వాళ్ళు నాకు హెల్త్ బాగాలేదు, నేను ఆటోలో కూర్చున్నా, మేము కూర్చున్నాక వాళ్ళు అందరూ వస్తే బట్టలు బాగాలేవు కొట్టడానికి వస్తారేమో అని అనుకున్నా. నేను నార్మల్ దిష్టి తాకుతుంది కప్పుకో అని చెప్తే కప్పుకోలా. నార్మల్ అంటే బేసిక్ ఇట్లా పెట్టేసుకుంది అంతే. వాళ్ళు వచ్చి నా మైండ్లో
కొంపది డ్రెస్ బాగా కొట్టడానికి ఈ అమ్మాయి ఏం చెప్పాలి లేక నవీన్ అన్నారు. మళ్ళీ మా డైరెక్టర్ అని పిలుస్తున్నారు అనమాట. అయిపోయింది వచ్చి ఏం లేదు నాన్న కింద పడ్డా కదా చూడడానికి వచ్చినావు అన్నారు. అవునా అనుకొని మళ్ళీ లేచి ఆటో వెంబడి ఫాలో అయ్యారు. మా వరకు వచ్చి ఆటో దగ్గరికి. ఆటో దగ్గర అందరు మళ్ళీ గుంపు పడ్డారు. ఇంకా మీరు చూసిన నా ఛానల్లో షార్ట్ వీడియో పడ్డది కదా, అది మీరు చూసింది అదే జరిగిన సీన్. అందుకే వచ్చారనమాట. అందరు గుంపు చుట్టింది మమ్మల్ని ఏదో ఫీల్ అయిపోయి కదా తను కింద పడిందని చాలా నాకు సీరియస్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అది ఎందుకంటే మనోడే ఓడరాడు అలా పడ్డప్పుడు, మనకు బాగాలేదన్నప్పుడు ఓడరాడు. ఊరూరు ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చారు. ఇంకా మీకు చాలా తక్కువ చూపించాను అనమాట. అసలు నిజంగా అలాంటి ఒక ఊరు ఉండాలనిపించింది. ఒకరికి ఎవరికో బయట వాళ్ళకి బాగాలేదంటే అంతమంది వచ్చారంటేనే. నీది నాది ఫోటోలు ఎన్ని చూపించినా ఎవరిని బాగున్నారు. ఇంకోటి మా ఇద్దరి ఇప్పుడు లైక్ మా వాల్ పేపర్స్ ఉంటాయి కదా ఇద్దరివి ఫోన్స్ లో, ఇద్దరు వాల్ పేపర్స్ చూపిస్తే నువ్వు చాలా బాగున్నావు బాబు ఈ అమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నారు. శివగాడే దీనికి ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. సరేనా ఒట్టేసి నువ్వే మంచిగా ఉన్నారు ఎందుకు చేసుకున్నావు ఏమని ఎందుకు పెట్టుకున్నావు నేనే మంచిగా ఉన్నా ఎందుకు చేసుకున్నా అన్నరా చెప్పు. అన్నరా వాళ్ళు నీకు ఒట్లు నచ్చవు కదా నేను ఒట్లేను. ఇప్పుడు నిజం చెప్పు. నైనతారనే బాగుంది అన్నారు గైస్. ఒట్టేసి చెప్పు అన్నారు పనికిరాని అన్నారు. అట్లా అనలే వాళ్ళు. జస్ట్ ప్రొడ్యూస్ చేసుకోమన్నారు అని ఇప్పుడు ప్రొడ్యూసింగ్ చేసుకుంటున్నాను. అందుకే హీరో కింద వేరే వాళ్ళని పెట్టుకుంటాం. సో మంచి మంచి అబ్బాయిలు జరగకుండా వస్తాడంట. తక్కువ కూడా బడ్జెట్ లేదని చెప్పినా నాకాడ అట్లా. అది విజయ్ దేవరకొండ ఏం రాడు ఆయన ఆల్రెడీ. ఇంకెవరిని పెట్టము మా దాంట్లో జరగదు. మీకు ఏమైనా కావాలంటే మీరు ఎవడన్నా ప్రొడ్యూస్ చేసుకొని హీరోయిన్ చేసుకోండి. నా ప్రొడక్షన్ ఒకటే హీరో. ఆగు చెప్తా గైస్. ఇగో వంశీ నెక్స్ట్ టైం ఇంకా ప్రొడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ టైం అయితే ఈసారి ప్రొడ్యూసరే. ఈసారి కూడా ప్రొడ్యూసరే. నెక్స్ట్ ఇంకా హీరోగా ఏం చేయడు ప్రొడ్యూసర్. నేను హీరోయిన్. మీకు ఎవరైనా హీరో కావాలి హీరోగా నేనేం చేయను. దీంట్లో మెయిన్ నేను చెప్తాను. హీరోగా నా పక్కన చేయాలి అని అనుకుంటే మంచి మంచి అబ్బాయిలందరూ నాకు డిఎం చేయండి. నేను యాక్సెప్ట్ చేసి రిప్లై ఇచ్చి నేను వంశీకి చూపిస్తాను. అయిపోయిందా? సో గైస్ మీకు ఇంకో మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలి. మీరు ఏమన్నా అనుకోండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నందన్ స్టూడియోస్ అనే దాంట్లో వంశీ ఒక్కడే హీరో ఉంటాడు. ఈ సంవత్సరం అంతా ఎన్ని వెబ్ సిరీస్లు వచ్చినా ఈడు ఒకడే హీరో. హీరోయిన్లు మారుతారు అంతే తప్ప ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ లైట్ అదే అంటారా, ఎవడన్నా ప్రొడ్యూస్ చేసుకునే దమ్ము ఉంటే, దాన్ని ఒప్పించే దమ్ము ఉంటే చేసుకోరు. ఎందుకు ఒప్పియను? నేను ఒప్పుకోను కదా, డైరెక్ట్ చెప్తారా ఇది కూడా. నేను ఒప్పుకోను. ఫస్ట్ థింగ్ నా ప్రొడక్షన్ అంటే నేను దగ్గరుండి ఇలా కాపాడుకుంటా. బయట కూడా తీసుకెళ్ళి నీకు ఎలా ఉందో తెలియదు బయట అమ్మాయిలు నేను చూస్తాను కాబట్టి. అండ్ ఇంకోటి ఫ్యూచర్లో మీ ఎవరికైనా చాలా ఇంట్రెస్టెడ్ ఉండి మీలో టాలెంట్ ఉంది నాకు నేను చూపించుకోగలను అనుకునే వాళ్ళు కూడా డిఎం చేయండి. నాకు డిఎం చేయండి. అమ్మాయిలనే కాదు నాకు అబ్బాయిలే కావాలి. మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు అయితే ఈయనకు చేయండి, అబ్బాయిలు అయితే నాకు చేయండి. ఎవరు చేయట్లేదు నా గురించి తెలిసి ఎవరు చేయడు. కానీ ఎందుకు సైకోయిజం చూసుంటారు వాళ్ళు కూడా. గోడలు గుద్దడాలు మనుషులు కొట్టాలి. నేను అట్లనే చెప్తాను. అమ్మాయిలు మెసేజ్ చేయకండి. నేనే చెప్తున్నా చేయకండి. అందరు సిస్టర్స్ అని చెప్పు మరి. ఆల్ ఇండియా సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ పేరు ఎక్సెప్ట్ నాయంత్ర గారు. ఓకే గైస్ నాకు కూడా ఏం బాయ్స్ చేయకండి, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను వంశం మండిపోయడానికి మాత్రం అట్లాంటివి చేస్తాను. వాటర్ పోసుకుంటాను నాకేం మండదు. మండదు కదా? మండదు కదా? వాటర్ పోసుకుంటా. మండదు కదా? వాటర్ పోసుకుంటా. మండదు కదా? ఎవరు చెప్తారు చేయమని ఫస్ట్. మండదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనితో ముచ్చట్లు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తాను.